ఎవ్రీవన్. సో క్వశ్చన్ ఎవ్రీథింగ్ 164 లైవ్ స్ట్రీమ్లో కనెక్ట్ ఇండియా ట్రస్ట్ పర్సన్ సత్యాన్వేష్తో కనెక్ట్ అయ్యి అతని ప్రజెంటేషన్ ఇచ్చాక డొనేషన్స్ అడిగారు. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైనా కనెక్ట్ అయ్యి క్వశ్చన్స్ వేయచ్చు. సో కనెక్ట్ ఇండియా కనెక్ట్ అయ్యి అతను ఏం క్లెయిమ్స్ చేశారు, ఓకే, ఆ క్లెయిమ్స్ ఇంతకీ కరెక్టా కాదా, ఓకే, అది మనం చూద్దాము. ఓకే, This is the problem size. 62% dropout and before class 10. వామో ఇదేంటి 2023 లేటెస్ట్ డేటా ఇది 2023. 63% అంటే సగం పైన పిల్లలు క్లాస్ 10 ముందే వదిలేస్తున్నారు. Yes. Yes. మాస్టర్ దేశంలో ఇంతమంది పోవటం ఏంటండి వదిలేస్తే మీకు మైండ్ బాగ్లింగ్ నంబర్స్ నేను ఇస్తాను. ఓకే, ఫస్ట్ మనం మైండ్ బ్లాగ్లింగ్ క్లెయిమ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ 62% డ్రాప్డ్ అవుట్ బిఫోర్ క్లాస్ 10 యునెస్కో 2023 చూసి సత్యాన్వేషి చాలా షాక్ అయ్యారు. సత్యాన్వేషి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది డేటా డ్రాప్డ్ అవుట్ అనేది యునెస్కో ఇవ్వదు. ఓకే, యునెస్కో డజంట్ ప్రొవైడ్ ఓకే ఇండియా స్పెసిఫిక్ డేటా. ఓకే, డ్రాప్డ్ అవుట్ లిస్ట్ స్పెసిఫిక్గా యునెస్కో అనేది పబ్లిష్ చేయదు. ఇది జస్ట్ అగ్రిగేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇండికేటర్ అండి. ఇది స్కూల్ లెవెల్ డేటాని పబ్లిష్ చేయదు. ఫస్ట్ విషయం. ఓకే, సరే పోనీ ఆ పర్టికులర్ ఫిగర్ అయినా కరెక్ట్ చెప్పారా లేదా అది మనం ఒకసారి చూద్దాం. ఈ బిఫోర్ డిస్కషన్ ఈ పర్టికులర్ క్లెయిమ్ మనం ఫ్యాక్ట్ చెక్ చేసే ముందు కొంచెం బేసిక్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే రీటెన్షన్ వర్సెస్ డ్రాప్డ్ అవుట్ డిఫరెన్స్ తెలుసుకుందాం. ఓకే, డ్రాప్డ్ అవుట్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూల్ చైల్డ్ 5th క్లాస్ బిఫోర్, 8th క్లాస్ బిఫోర్, 10th క్లాస్ బిఫోర్, ఓకే, వాళ్ళు అక్కడి వరకు వచ్చి డ్రాప్ అయిపోయారు, ఇంకెక్కడ కూడా ఎన్రోల్ అవ్వలేదు. అలాంటి వాళ్ళందరూ డ్రాప్డ్ అవుట్ రేట్కి వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టూడెంట్ అనేవాళ్ళు ఒక 2nd క్లాస్ చదివారు, చదివిన తర్వాత ఆయన ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఎన్రోల్ అవ్వలేదు, డ్రాప్డ్ అవుట్ అయిపోయాడు అనమాట. ఎడ్యుకేషన్ ఇచ్చి డ్రాప్డ్ అవుట్ అయిపోయాడు. ఆ పర్టికులర్ డ్రాప్డ్ అవుట్ లిస్ట్ ఇయర్లీ మనకు యూడిఐఎస్సి ఓకే ఇండియా స్పెసిఫిక్ డేటాని రిలీజ్ చేస్తుంది. ఓకే, రీటెన్షన్ అంటే ఏంటి అంటే ఎక్కడ డ్రాప్డ్ అవుట్ అవ్వకుండా ఆ పర్టికులర్ లెవెల్ వరకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు రీటెన్షన్ రేట్కి వస్తారు. ఓకే, రీటెన్షన్ రేట్ అంటారు. వాళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోయి ఫర్దర్ కంటిన్యూ చేయకుండా ఉండే వాళ్ళని డ్రాప్డ్ అవుట్ రేట్ కిందకి తీసుకుంటారు ఆ పర్టికులర్ ఇయర్లో మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈయన లేటెస్ట్ డేటా నేను తీసుకున్నాను. నేను చెప్పాను కదా యునెస్కో అనేది డేటా పబ్లిష్ చేయదు అని చెప్పేసి. సో ఏది పబ్లిష్ చేస్తుంది? UDISC Unified District Information System for Education was created by the Department of School Education under the Ministry of Education. ఓకే, ఈ డేటాని నేను తీసుకున్నాను. ఓకే, ఇది చాలా పెద్ద పీడిఎఫ్ అండి. ఆ పీడిఎఫ్లో మనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అక్కడ డ్రాప్డ్ అవుట్ రేట్ ఉంది కదా, డ్రాప్డ్ అవుట్ రేట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే 2023 to 24 డేటా నేను చూపిస్తున్నాను మీకు. ఓకే, ఈ పర్టికులర్ డేటాలో కంప్లీట్ అన్ని స్టేట్స్ కవర్ అవుతాయి, యూనియన్ టెరిటరీస్ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ మనకు ప్రతి స్టేట్ లెవెల్లో కూడా తీసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏంటంటే ప్రైమరీ ఫస్ట్ 1 to 5 క్లాస్ వరకు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది? ఫస్ట్ లైన్లో చూడండి 1.9. ఓకే, నెక్స్ట్ డ్రాప్ అవుట్ అప్పర్ ప్రైమరీ అంటే 6th to 8th మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయింటారు కదా, వాళ్ళు వచ్చేసి ఎంత? 5.2. సెకండరీ అంటే 9th to 10th వరకు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకుంటూ వచ్చేసారు వాళ్ళు, 9th 10th వస్తే డ్రాప్ అయిపోయారు. ఓకే, వాళ్ళ లిస్ట్ ఎంత? 14.1. ఓకే, ఈయన చెప్తున్న డేటా ఎంత? 62% అంట. ఓకే, 62% అని చెప్తున్నాడు. సత్యాన్వేషి నమ్మేసి అవునా ఇంత అయిపోయిందని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకా ఏం చెప్తాడో విందాం. ఇప్పుడు 90,000 మంది పిల్లల వరకు ప్రతి సంవత్సరం జువెనైల్ కోర్ట్స్ ని అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళ దేశంలో 90,000 మంది ఉన్నారు. వారిని ఈ దేశంలో ఓకే. అండ్ చూడండి, ఎవ్రీ టైం ఈ దేశంలో ఓకే ఈ దేశంలో 62% డ్రాప్ అవుట్ లేనే లేదు. మరి ఎందుకు మీరు అలా చెప్పారు? ఓకే, 62% డ్రాప్ అవుట్ లేనే లేదు. యునెస్కో అసలు డేటానే ప్రొవైడ్ చేయదు ఇండియా స్పెసిఫిక్. ఈ దేశం గురించి మీరు 62% డ్రాప్ అవుట్ అని ఎలా చెప్పారు? దాట్స్ మై క్వశ్చన్. ఇంకొకటి ఏం చెప్తున్నారు? జువెలియన్ ఓకే జువెలియన్ రిలేటెడ్ ఏదో మాట్లాడారు, మళ్ళీ ఒకసారి విందాం. నంబర్స్ నేను ఇస్తాను. ఇప్పుడు
90,000 మంది పిల్లల వరకు ప్రతి సంవత్సరం జువెనైల్ కోర్ట్స్ ని అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళ దేశంలో 90,000 మంది ఉన్నారు. చూసారు కదా, 90,000 మంది జువెలైన్ కోర్ట్స్కి అటెండ్ అవుతున్నారంట. అది కూడా మనం ఫ్యాక్ట్ చెక్ చేద్దాము. ఫస్ట్ జువెలియన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. అండర్ 18 ఎవరైనా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే ఓకే, వాళ్ళను జువెలియన్ కిందికి కన్సిడర్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా క్రైమ్ ఒక అండర్ 18 ఒకరు చేసినప్పుడు వాళ్ళని వచ్చేసేసి డైరెక్ట్గా అరెస్ట్ చేయరు పోలీస్ వాళ్ళు. వాళ్ళని ఏం చేస్తారంటే కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకున్నప్పుడు వాళ్ళని ఏమంటామంటే అప్రహెండ్ లిస్ట్లోకి వస్తారనమాట. అంటే అండర్ 18 వాళ్ళని డైరెక్ట్ అరెస్ట్ అనేది ఉండదన్నమాట. సో అప్రహెండ్ చేసినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. సో 24 hours లోపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. సో ప్రతి ఒక్కరిని తీసుకున్న అప్రహెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కన్విక్టెడ్ కిందకి రారు కదా. సో వాళ్ళలో కొంతమందికి కొన్ని ఉంటాయి అన్నమాట, ఇట్లా రిలీజ్ చేసేసి ఉండొచ్చు, లేకపోతే షెల్టర్ హోమ్స్ పంపించి ఉండొచ్చు, లేకపోతే కౌన్సిలింగ్కి ఇచ్చి ఉండొచ్చు. ఓకే, వాళ్ళు కన్విక్టెడ్ లిస్ట్లోకి వస్తారా లేదా? ఓకే, ఆ కన్విక్టెడ్ లిస్ట్లోకి వచ్చిన ఆ ఇయర్ డేటా చూపించాలి. అది ఎలా చూడాలో కూడా నేను చెప్తాను. సో బేసిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జువెలైన్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అప్రహెండ్ అని ఎందుకు అంటాము, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయరు, కస్టడీలోకి తీసుకుంటారు, తర్వాత వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు, అప్రహెండ్ చేస్తారు. అంటే ఏంటి, కస్టడీలోకి తీసుకోవడాన్ని అప్రహెండ్ అని చెప్తాం. ఓకే, ఆయన ఏం చెప్తున్నాడంటే అప్రహెండ్ చేసిన వాళ్ళని 90,000 మంది ఉన్నారని చెప్తున్నారు. సో నేనేం చేశానంటే నేషనల్ టైమ్ రికార్డ్స్ బ్యూరోకి వెళ్ళి ఆ పర్టిక్యులర్ వెబ్సైట్ నుంచి ఆ అఫీషియల్ డేటా అండి, ఇది మొత్తం అంతా గవర్నమెంట్ అఫీషియల్ డేటానే. సో మనం ఏం చేయాలంటే ఎన్సీఆర్బీ డేటా తీసుకొని నేను వెరిఫై చేశాను. ఇది లేటెస్ట్ డేటా 2022 డేటా. సో దీని మొత్తం అంతా పీడిఎఫ్ మీరు చూస్తే 546 పేజెస్ ఉంటుంది. మొత్తం చదవాల్సిన అవసరం లేదు. చాప్టర్ 5కి వెళ్ళండి, ఎందుకంటే ఈ డేటా మొత్తం అంతా కంప్లీట్ క్రైమ్స్ అంతా రిలేటెడ్ ఉంటుంది. మనం స్పెసిఫిక్గా జువెలియన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చాప్టర్ 5A అండ్ చాప్టర్ 5B ఇది మనం ఫోకస్ చేసి సరిపోతుంది. స్టేట్ లెవెల్, యూనియన్ టెరిటరీ చూడాలంటే మనం చాప్టర్ 5A చూడాలి. అదే ఒకవేళ కన్విక్టెడ్ లా విత్ ద మెట్రోపాలిటన్ సిటీస్ చూడాలనుకున్నప్పుడు చాప్టర్ 5B చూడాలి. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, చూడండి. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్ వెళ్ళి చూద్దాం. అప్రహెండ్ లిస్ట్లో 90,000 మంది ఉన్నారా లేదా అని చూద్దాం. ఇదంతా స్టేట్ లెవెల్ అండ్ యూనియన్ టెరిటరీ లెవెల్ మొత్తం అంతా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ జువెలియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇయర్ తీసుకుందాము, 2024 ఆర్ 2025. ఈ 2025 స్టార్టింగ్లో చూస్తుంటే 2024, 23, 22 అంతకుముందు ప్రీవియస్ ఉన్న డేటా మొత్తం ఉంటారు కదా. కొంతమంది జువెలియన్స్లో అరెస్ట్ అయ్యి కోర్టు ముందు ప్రొడ్యూస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే వచ్చి రిలీజ్ అయిపోగానే వాళ్ళకు నేరంకి అంత శిక్ష పడిపోదు కదా, వాళ్ళు మళ్ళీ కోర్టులో ట్రయల్స్కి వెళ్తూ ఉంటారు. సో అంతకుముందు ప్రీవియస్ ఇయర్ మొత్తం అంతా కలుపుకుంటే వాళ్ళు క్యూములేటివ్ కిందకి వస్తారు. ఈ పర్టికులర్ ఇయర్ గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటే 2000 స్టార్టింగ్ నుంచి 2000 ఎండ్ వరకు ఎంతమంది రికార్డ్ అయ్యారు అనేది మనకు ఒక లిస్ట్ ఉండాలి. ఓకే, అది ఇయర్లీ అనమాట, మొత్తం కలిపిగా. క్యూములేటివ్ వేరు, ఇయర్లీ వేరు. ఈయనేమంటున్నాడు ప్రతి సంవత్సరం అని అంటున్నాడు. ప్రతి సంవత్సరం అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం క్యూములేటివ్ తీసుకోకూడదు, ఎందుకంటే అన్ని టోటల్ పాస్ట్ డేటా అంతా తీసుకోకూడదు, హిస్టరీ అంతా తీసుకోకూడదు. ఓకే, పోనీ అది కూడా చూద్దాం. నెక్స్ట్ నేను అది కూడా ఫిగరే రాంగ్ చెప్పాడు. ఇక్కడ చూస్తే జువెలియన్స్ బిఫోర్, ఇక్కడ చూడండి ఫస్ట్ కాలమ్స్ చదువుతాను ఏంటి అని చెప్పేసి. నంబర్ ఆఫ్ జువెలియన్స్ హూస్ కేసెస్ పెండింగ్ ఆర్ డిస్పోజల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. కొన్ని డిస్పోజ్ ఉంటాయి కదా, ఆ డిస్పోజ్ అంతా కలిపి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. జువెలియన్స్ అప్రహెండెడ్ డ్యూరింగ్ ద ఇయర్, ఇది సెకండ్. ఇప్పుడు మీకు ఫోర్త్ లైన్ ఉంది కదా, అది మెయిన్ డేటా అనమాట. జువెలియన్స్ అప్రహెండెడ్ డ్యూరింగ్ ద ఇయర్, ఇక్కడ చూడండి ఫిగరు 37,780. దిస్ ఈస్ ద ఫిగర్. ఓకే, పర్టికులర్ ఇయర్లో అంటే 2022 రికార్డ్ చూపిస్తుంటే 37,780 మెంబర్స్ మాత్రమే అప్రహెండ్ అయ్యారు. ఈయన ఏమంటున్నాడంటే 90,000 మంది అంటున్నాడు. ఈయన ఏ డేటా చూశాడు, అసలు ఏ డేటా చూశాడు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు క్వశ్చన్ వేయాలి, ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు అందరు క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని చెప్పి. ఓకే, ఈయన ఏ క్వశ్చన్ అడగట్లేదు, ఎక్కడి నుంచి చూసారు మీరు, నాకు ఒకసారి చూపిస్తారా అని చెప్పి. సో ఓకే, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ వచ్చేసేసి 40,663. ఓకే, న్యూలీ 37,780. ఈ రెండింటిని కలిపితే క్యూములేటివ్ వస్తుంది 78,443. అంటే టోటల్ కలిపినాడు కానీ ఆయన చెప్పిన 90,000 నంబర్ కూడా రావట్లేదు. అంటే అంతకుముందు మొత్తం అంతా కలిపి ఇప్పుడు ఈ ఇయర్ స్పెసిఫిక్ డేటా తీసుకున్నా సరే మీకు వచ్చేసేసి ఆ 90,000 సంఖ్య కూడా రావట్లేదు. అసలు యాక్చువల్ డేటా ఏంటి, 37,780 ఈజ్ ద నంబర్. ఓకే, సెకండ్ క్లెయిమ్ కూడా ఈయన వచ్చేసేసి రాంగ్ చెప్పాడు. ఇంకోటి చూద్దాం. ఇది ఈ దేశంలో
అండ్ ప్రతిసారి చూడండి ఈ దేశంలో ఏంటి ఈ దేశంలో ఎవరికి అఫీషియల్ డేటా కూడా చూడడానికి రాదా? ఒకసారి సరే ఓకే నా థాట్ డిస్కస్ చేద్దాం. ఇది మన దరిదాపు మీరు చెప్పేది మన ఏంటి థర్డ్ ఇన్ ద నంబర్ జీడిపి ఉన్న కంట్రీ అనా, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కంపెనీ అనా? ఎస్ 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 ఓకే. ఇది కాకుండా 1,80,00,000 మంది పిల్లలు రోడ్ల మీద ఉన్నారు. ఇది మీరు చూస్తున్నటువంటి సంఖ్య ఉంది చూసారా, సిగ్నల్స్ దగ్గర చూస్తున్నటువంటి పిల్లలు, లేకపోతే రైల్వే స్టేషన్ల దగ్గర చూస్తున్నటువంటి పిల్లలు, ఆ, ఆ, ఇరానీ కేఫుల్లో తుడిచేటువంటి పిల్లలు, వీళ్ళందరూ అంతా కలుపుకుంటే ఈ దేశం మొత్తంలో 1,80,00,000 మంది ఉన్నారు. చూడండి ఇంకొక క్లెయిమ్ చేశారు 1,80,00,000 ఈ దేశంలో. ఏ దేశంలో గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, గవర్నమెంట్ డేటా కూడా చూపించలేదు. ఈ దేశంలో సెన్సస్ ఎప్పుడు జరిగిందో ఈయన చెప్పాలి. అసలు ఏ డేటా ఎలా తీసుకొని వచ్చారు? సెన్సస్ చూసి చెప్తున్నారా లేకపోతే ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చింది చెప్తున్నారా ఏంటి అసలు? నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు అఫీషియల్గా రికార్డ్ అనే డేటా చూపిస్తున్నాను. సెన్సస్ 2021లో కానీ నెక్స్ట్ కానీ 2011 తర్వాత సెన్సస్ జరగలేదు, ఎందుకంటే కోవిడ్ వచ్చింది కదా మనకు, ఆ మధ్యలో సెన్సస్ జరగనే లేదు. సరే లేటెస్ట్ డేటా గురించి మాట్లాడుకుందాం, అఫీషియల్ డేటా అనుకున్నాం కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఓకే, వెల్ఫేర్ ఆఫ్ చైల్డ్ బెగ్గర్స్, ఈ కంప్లీట్ లిస్ట్లో మనకు వ్యాగ్రెంట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. ఓకే, ఈ పర్టికులర్ లిస్ట్లో మనకు చైల్డ్ బెగ్గింగ్, వ్యాగ్రెంట్స్ పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఈ పర్టికులర్ వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ బెగ్గర్స్ కిందకి వస్తుంది. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్, ఓకే, 61,311 చిల్డ్రన్, ఓకే, ఏజ్ అప్ టు 19 ఇయర్స్, అంటే 19 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 61,311 చిల్డ్రన్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి 61,311 చిల్డ్రన్ ఏజ్ అప్ టు 19 ఇయర్స్ వరకు ఉన్నారు. ఆయన చెప్పిందంతా 1,80,00,000. ఓకే, ఇది ఏజ్ అప్ టు 19 ఇయర్స్. ఒకవేళ మనము చైల్డ్ బెగ్గింగ్ కేసెస్ కానీ వ్యాగ్రెంట్స్ మొత్తం ఈ డేటా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడు, మొత్తం అందరి పిల్లలు అని చెప్తున్నాడు కాబట్టి అందరి పిల్లల డేటా కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ పర్టికులర్ ఫిగర్ వచ్చేసి 45,296. ఓకే, ఈ పర్టికులర్ ఫిగర్ తీసుకున్న అండర్ పర్టికులర్ 19 ఇయర్స్ కానీ అండర్ 15 ఇయర్స్ కానీ, అంటే అప్ టు 14 ఇయర్స్ వరకు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో 45,296. ఓకే, ఈ డేటా తీసుకున్న ఆయన చెప్తున్న 1,80,00,000 అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ ఫిగర్? ఓకే, ఆ సోర్స్ ఏంటి అని మనం క్వశ్చన్ వేయాలా వేయకూడదా? ఓకే, చూద్దాం మళ్ళీ ఇంకా. ఓకే, నా ఇప్పుడు మీ అబ్బాయి ఫండ్స్ అనేటువంటివి ఆటోమేటిక్ గా వస్తాయండి. ఏంటి ఇట్లాంటి క్లెయిమ్స్ చేసేసి ఫండ్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చూడండి. సో దానికి కూడా మేము ఏం చేసామంటే జనాలందరికీ చాలా కంఫర్టబుల్ గా పెట్టగలిగేటువంటి ఒక నెంబర్ పెడితే ఎలా ఉంటుంది అని అనిపించింది. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పకపోయినా పర్లేదు, బట్ మీకు కాన్ఫిడెంట్గా ఉండే నెంబర్ ఒక నెంబర్ చెప్తారంట, ఆ నెంబర్ ఇస్తే చాలంట. దట్ ఈస్ వెన్ వి కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ కాల్డ్ రోజుకొక రూపాయి చొప్పున, సంవత్సరానికి 365 రూపాయలు. 365 రూపాయలు ఈ దేశంలో బతుకుతున్నందుకు, ఓకే, నువ్వు ఈ పిల్లలు నా బాధ్యత అని అనుకుని ఈ దేశంలో బ్రతుకుతున్నందుకు అంటే ఏమని చెప్పాలనుకుంటున్నాడు? చూపించిందే రాంగ్ ఫిగర్స్, మళ్ళీ ఈ దేశంలో బ్రతుకుతున్నందుకు మనం డబ్బులు ఇవ్వాలంట. మళ్ళీ ఈ దేశం గురించి రాంగ్ డేటా చూపించి బయట దేశాలకు కూడా ఎట్లా అడుగుతున్నారో డొనేషన్స్ నేను మళ్ళీ ఈ కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఎక్కువ ఏం చేయక్కర్లా, ఒక 365 రూపాయలు నువ్వు కనుక చేయగలిగితే ఈ 365 రూపాయలు మల్టిప్లై అయ్యి ఇవి ఎన్ని స్కూల్స్ కి వెళ్ళేందుకు అవకాశం ఉంది, ఎన్ని చేసేందుకు అవకాశం ఉంది. ఇది మళ్ళీ యూఆర్ ఆల్సో క్రియేటింగ్ ద వాలంటీర్స్ విత్ ఇట్, రైట్? అండ్ సో ఈ వెబ్సైట్ కి వెళ్ళండి, కనెక్ట్. ఇప్పుడు మనకు ఈ ఫ్యాక్ట్ చెక్ అన్ని వదిలేసేయండి, మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ కంటే వెళ్ళిపోవాలంట. సత్యాన్ని విషయం చెప్తున్నాడు సార్ ఇందాము. india.org మిగతా అన్ని పేజెస్ ని బ్రౌజ్ చేసి ఫ్యాక్ట్స్ వదిలేసేయండి, ఓన్లీ వెబ్సైట్ని బ్రౌజ్ చేయాలంట. there is a form here, ప్లీజ్ గో అండ్ రిజిస్టర్ అండి. చూసే వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే ప్లీజ్ గో అండ్ రిజిస్టర్. ఓకే, ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఫ్యాక్ట్ చెక్ చేయడానికి కదా టైం పట్టేది, ఏముంది డొనేషన్ చేయడానికి వెళ్ళి ఎట్లా డొనేషన్ చేయాలో క్లియర్గా చెప్తున్నాడు. మరి ఈయన చెప్పిన ఫిగర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ మాకు తెలియదు, మరి ఏదైనా అఫీషియల్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే మాకు రెఫర్ చేయండి, అవి చెప్పాడు.
ఈ మాత్రం ఓన్లీ ఫాస్ట్గా ఎక్కడెక్కడ ఎట్లా డొనేట్ చేయాలో ఇంత తొందరగా చెప్తాడంట. ఎంతవరకు కుదురుతుందో అంతవరకే చేద్దాం, కానీ తప్పనిసరిగా చేద్దాం. ఒక్కడికన్నా ముందు చేద్దాం. ఒక్కడికన్నా ముందుకేసి మీరు నేను చెప్పిన క్లెయిమ్స్ ఒక్కసారి మీరు ఫ్యాక్ట్ చెక్ చేసి నాకు చెప్పండి. ఒక్క అడుగు వేద్దామండి అంతే. అదే అదే ఓకేనండి, మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కడుగు ముందుకేసి ఈయన చెప్తున్న క్లెయిమ్స్ని బ్యాక్ టు బ్యాక్ చూపించాను. మీ ఏదైతే చెప్పాడో బ్యాక్ టు బ్యాక్ మేము మీకు వినిపించాను. ఓకే, ఈ స్ట్రీమ్లో కమెంట్స్ చేసిన వాళ్ళు చూద్దాము. మనిషి బిడ్డ గారు హాయ్. సో తను టైం స్టాంప్స్ రాస్తారు. ఓకే, బై సీయింగ్ దిస్ వన్ ఓన్లీ నేను లోపలికి ఎంటర్ అయ్యాను. కనెక్ట్ ఇండియా అంటే ఎవరు ఏం తెలుసుకుందామని. తర్వాత ఈయన చెప్పిన ఫిగర్స్ చూసిన తర్వాత నేను కూడా మైండ్ బ్లాగ్లింగ్ అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ద ఇంటరాక్షన్ విత్ కనెక్ట్ ఇండియా ఈజ్ సమ్వాట్ ఇన్ఫర్మేటివ్ బట్ టూ లెందీ. ఎందుకంటే 50 minutes ప్రజెంటేషన్ ఇది యాక్చువల్లీ. ఓకే, 50 minutesలో నేను ఓన్లీ 1 minute మాత్రమే, అది కూడా బ్యాక్ టు బ్యాక్ చెప్పిన ఈ మిస్ఇన్ఫర్మేషన్ గురించి నీకు చెప్పాను. మళ్ళీ కట్ చేసి చెప్పలేదు. ఓకే, బ్యాక్ టు బ్యాక్ ఆ 3 claims నేను చెప్పిందంతా బ్యాక్ టు బ్యాక్ చెప్పాను అనమాట. నెక్స్ట్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఆఫ్ కనెక్ట్ ఇండియా అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి డూ ద బెస్ట్ ఫర్ ద కంట్రీ. ఓకే, ఎక్సలెంట్ ప్రజెంటేషన్ అంట. అసలు లోపల చెప్పింది ఏంటి అది మీరు తెలుసా అసలుకి? గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో ఇంటరాక్ట్ అయ్యి ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళు ఏంటంటే ఒక్క ఫ్యాక్ట్ చెక్ కూడా చేయరండి, గుడ్డిగా నమ్మేస్తారు ఏం చెప్తే అది అనమాట. మీరు ఎంత చెప్తారో చెప్పండి సార్ నేను ఇచ్చేస్తాను అన్నట్టు. తర్వాత ఈ ప్రజెంటేషన్ అవుట్ స్టాండింగ్ అంట. ఓకే, నెక్స్ట్ మనోహర్ కెన్ యూ క్లిప్ అంటే దీంట్లో మనం చెప్పింది సరిపోదు క్వశ్చన్ ఎవ్రీథింగ్లో, దీన్ని తొందరగా క్లిప్ చేసి మనము సత్యాన్వేష్ ఉంది కదా అక్కడ కూడా తీసుకెళ్ళి మనము అక్కడ అప్లోడ్ చేద్దామని చెప్తున్నాడు. దానికి మళ్ళీ హార్టు. ఆ తర్వాత క్వశ్చన్ ఎవ్రింగ్ తర్వాత నేను ఒకటి పోస్ట్ చేశాను అనమాట. సార్ మీరు చెప్తుంది రాంగ్ ఇన్ఫర్మేషన్, యునెస్కో డజంట్ ప్రొవైడ్ ద డేటా. ఓకే, మీరు చెప్పింది రాంగ్, యూడిఐఎస్సి డేటా చూడండి. ఆ యూడిఐఎస్సి డేటా చూడకుండా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పా. అయినా సరే తీసుకెళ్ళి సత్యాన్వేష్లో అప్లోడ్ చేశాడు అదే వీడియోని క్లిప్ చేసి. ఈ బ్లైండ్ ఫాలోవర్స్ చూడండి, గుడ్ ఇన్ఫర్మేషన్ సూపర్ కాన్సెప్ట్, ఓ మై గాడ్. ఓకే, ఈ పర్టికులర్ క్యాండిడేట్. ఇప్పుడు నేను ఎప్పుడైతే కామెంట్ చేసి చెప్పానో అప్పటి నుంచి మెంటలిస్టు, ఈ అడమెంటు, ఈ జిజ్ఞాసి, ఇంకొక జిఎస్కే వీళ్ళు ఎట్లా టార్గెట్ చేశారంటే మోస్ట్ అబ్యూజివ్ వర్డ్స్. నేను క్లిప్ చేసి నేను చూపించాను. ఇంకా అట్లాంటి దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చాట్లో కూడా ఎట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఆ పర్టికులర్ వీడియో చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కనెక్ట్ ఇండియా మాట్లాడుతున్నప్పుడు ఈ చాట్స్ ఉన్నాయి చూడండి. పీపుల్ ఆర్ ద ప్రాబ్లం, పీపుల్ ఆర్ంట్ ద ప్రాబ్లం, నెగ్లెక్ట్ ఈజ్. అవును మరి ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మీరు ఇట్లా నెగ్లెక్ట్ చేసి ఇండియా గురించి ఎప్పుడు తక్కువ చేసి చెప్తారా అని చెప్పేసి మీరు చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది అసలు? ఈ జిఎస్కే నేను చెప్పాను కదా, జిఎస్కే క్యాండిడేట్ పవర్ హౌస్ అంట చైనా, మళ్ళీ చైనాకి వెళ్ళిపోయినాడు. ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈయనేం అడుగుతున్నాడు? సుకేష్ అంట 63% పిల్లలు, ఈయన 63% అని ఫిక్స్ అయిపోయాడు. 63 డ్రాప్ అవుట్ అని చెప్పాడు కదా, ఈయన ఫిక్స్ అయిపోయి ఆ పిల్లలు వదిలేసిన వాళ్ళ పేరెంట్స్ ఎవరికి ఓటు వేస్తున్నారు? అసలు ఈ 63% డేటా కరెక్టా రాంగా సుకేష్ ఏంటి అసలు? ఓకే, నెక్స్ట్ ఏ హెల్దీ నేషన్ ఈజ్ నాట్ బిల్డ్ బై రెడ్యూసింగ్ పీపుల్, ఇట్స్ బిల్డ్ బై అప్లిఫ్టింగ్ దెమ్. ఏం అప్లిఫ్ట్? మిక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లిఫ్ట్ చేస్తారా? ఫస్ట్ నిజం చెప్పిన తర్వాత డొనేషన్స్ అడిగి ఇంకా అది పర్టికులర్ డ్రాప్ అవుట్ రేటు మీరు చెప్పింది ఎంతైతే ఉందో ఆ డేటా చూపించండి, మాకు కొంచెం అప్లిఫ్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇచ్చి. మీకు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇస్తున్నారు, ఇంకేం అప్లిఫ్ట్మెంట్? మీరు ఎవరిని అప్లిఫ్ట్ చేస్తారు? ఆయన ఫాలోవర్స్ని ఆయన అప్లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ జిఎస్కే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేని కంట్రీలో గవర్నమెంట్ జై అని అర్పించి ఏంటంటే వీళ్ళంతా ఒకటే బ్యాచ్ అండి. ఇంకోటి ఏంటంటే కనెక్ట్ ఇండియా ప్లీజ్ పుట్ యువర్ నంబర్స్ ఇట్ అంట. ఇప్పుడు ఈయన ఆల్రెడీ చెప్తున్నాడు, బాబు వెళ్ళండి నా వెబ్సైట్కి వెళ్ళండి, ఇక్కడ వెబ్సైట్లో యూఆర్ఎల్ లింక్ ఉంటుంది, యూఆర్ఎల్ లింక్ చూసినా మీకు తెలిసిపోతుంది ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి, కాంటాక్ట్ ఎట్లా అవ్వాలని. ఈ క్యాండిడేట్కి అయితే అసలు తొందరగా పెట్టండి, నంబర్ పెట్టండి అంట. ఈ క్యాండిడేట్ సతీషు. ఓకే, ఈ క్యాండిడేట్ అయినా కనెక్ట్ ఇండియా అంటే జిఎస్కే చలో డొనేషన్ డన్. ఏంటి ఏం చూసుకోకుండా డొనేషన్ డన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్జిఓ ఏంటిది, ఏం చేస్తుంది ఏంటి అని కొంచెం క్రాస్ చెక్ చేసుకొని ఇండియా గురించి మరీ ఇంత మైండ్ బాగ్లింగ్ నెంబర్స్ చెప్తున్నాడు, కరెక్టా రాంగా అని చెప్పి అడిగేలేదు. మళ్ళీ సత్యాన్వేష్లో అప్లోడ్ చేసిన తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ పోస్ట్ చేశాను, సార్ మీరు ఏంటి క్వశ్చన్ ఎవ్రీథింగ్ అంటారు, క్వశ్చన్ వేసినాను మరి డేటా రాంగ్ చెప్పి డొనేషన్స్ అడుక్కుంటున్నారు, మరి అలాంటప్పుడు మీకు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి నేను మాట్లాడి, నేను అంత కూడా పెట్టలేదు, అలా కూడా చెప్పలేదు. ఓకే, నేను జస్ట్ మీరు చదవచ్చు, నీకు పాజ్ చేసి చదవచ్చు నేను ఏం పెట్టానని చెప్పి. నేను మళ్ళీ సోర్సెస్ అన్నీ షేర్ చేసి ఈసారి ఇట్లా కాదని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ కూడా ట్యాగ్ చేస్తే ఒక్కరు రాలేదు రెస్పాన్స్. అవునండి మీరు చెప్పింది కరెక్టు, లేకపోతే మీరు చెప్పింది రాంగు అని కూడా రాలేదు.
సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఫ్యాక్ట్ చెక్ లైస్ గారు, నేను సబ్స్క్రైబరు, సో నేను ఆయన ఒక పోస్ట్ చేశారు సత్యాన్ని వేసి అబద్ధాలు చెప్తారని చెప్పి. అలాంటప్పుడు నేనేం చెప్పానంటే ట్రూత్ రియల్లీ డజంట్ మ్యాటర్ టు దెమ్ అని పోస్ట్ చేశాను. ఏది ఫ్యాక్ట్ చెక్ లైస్ గారు వేరే పోస్ట్ చేసినప్పుడు. అప్పుడు సత్యాన్ని వేసి నా 2 పోస్టులకు రిప్లై చేయడం మానేసి ఫ్యాక్ట్ చెక్ లైస్ ఛానల్కి వచ్చి ఏమని పెడుతున్నాడు, ఇఫ్ ట్రూత్ మీన్స్ బీయింగ్ బ్రెయిన్లెస్ అంటే నేను ట్రూత్ చెప్పినందుకు బ్రెయిన్లెస్ అంట ఈ క్యాండిడేట్కి. నేను ఇప్పుడు షేమ్లెస్ అని చెప్పొచ్చు ఆయనకు? మీరు చెప్పండి నాకు. సరే మనం ఏం చేద్దామంటే ఒకసారి క్లెయిమ్స్ మళ్ళీ చూద్దాము. ఫస్ట్ ఏం చెప్పాడంటే బిఫోర్ క్లాస్ 10 డ్రాప్ అవుట్ 62% అన్నాడు. ఓకే, 62% కాదు, 14.1%. ఇంకొక నోట్ పాయింట్ ఏంటి అంటే యునెస్కో డేటా ప్రొవైడ్ చేయదు ఇండియా స్పెసిఫిక్, యూడిఐఎస్సి ప్రొవైడ్ చేస్తుంది. మీకు సోర్స్తో పాటు చూపించాను. ఓకే, 14.1ని తీసుకొని వచ్చి 62% చెప్పుకుంటున్నాడు. సెకండ్ క్లెయిమ్ జువెలియన్స్ అప్రహెండ్ వచ్చేసి 90,000 మంది అని చెప్తున్నాడు, 90,000 మంది. ఓకే, కానీ ఇక్కడ యాక్చువల్లీ డేటా చూస్తే 2022 ఎన్సీఆర్బీ డేటా చూస్తే 37,780 జువెలియన్స్ అప్రహెండ్. ఓకే, ఆ పర్టికులర్ లిస్ట్లోకి వస్తారు. ఓకే, మనకి ఇక్కడ క్రైమ్స్ జరిగేది మనకు బేసిక్గా 2 ఉంటాయి కదా లాస్, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్లస్ స్పెషల్ లోకల్ లాస్. ఐపీసీలో ఏమొస్తుందంటే టోటల్ ఈ దొంగతనము లేకపోతే అసాల్ట్ లేకపోతే మర్డర్ కేసులు ఇవన్నీ వచ్చినవన్నీ ఐపీసీకి వస్తాయి. నెక్స్ట్ డ్రగ్స్ లేకపోతే వెపన్స్ లేకపోతే ఈ ఆల్కహాల్ ఈ రిలేటెడ్ వచ్చినవన్నీ ఎస్ఎల్ఎల్ కిందకి వెళ్తాయి అనమాట. వీళ్ళందరి లిస్ట్ వచ్చేసేసి మనకు 37,780 జువెలియన్స్ ఉన్నారు అప్రహెండ్ చేసుకున్న వాళ్ళు. కానీ ఈయనేం చెప్తున్నాడు 90,000 మంది అని చెప్తున్నాడు. అంటే ఈ పర్టికులర్ ఫిగర్ అనేది ఫుల్ ఎగ్జాజరేట్ చేసినాడు. ఎట్లా అంటే 37,780 ఫ్రెష్ కేసులు తీసేసుకున్నాడు. ప్రీవియస్ మొత్తం హిస్టరీ అంతా కలిపిన డేటా 40,663 తీసేసుకున్నాడు. అంతా చేసినాడు కానీ 90,000 ఫిగర్ కూడా రాదు. ఓకే, ఈ డేటా కూడా మీకు రాంగ్ ఇస్తున్నాడు. చైల్డ్ బిగ్గర్స్ ఏమంటున్నాడు 1,80,00,000 అంటున్నాడు. ఇక్కడ డేటానే ఉంది కదా మనకు, మీకు డేటానే చూపించాను కదా. ఏం చూపించా, అకార్డింగ్ టు పిఐబి చూపించాను మీకు. ఆ పిఐబి డేటా అనేది అఫీషియల్ డేటా అకార్డింగ్ టు క్యాష్ సెన్స్. ఈ పర్టికులర్ సెన్సెస్ చూస్తే ఈ సెన్సెస్లో వచ్చిన డేటా వచ్చి 45,296 డేటా చూపిస్తుంది మీకు. ఓకే, అది ఏంటి అండర్ 15, అండర్ 19 తీసుకున్న 61,311 చూపిస్తుంది. ఈయన క్లెయిమ్ ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్ చేశాడు. ఎవిడెన్స్ ఏంటి అంటే ఏం ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్ చేసాడు, ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ కూడా చూపించాలి కదా, అలా చూపించట్లేదు. 397 అది చూపిస్తున్నాడు ఎక్స్ట్రాగా. అంటే ఒక్క బెగ్గర్ ఉంటే 397 బెగ్గర్స్ ఉన్నారని చెప్తున్నాడు. అది ఎంత పెద్ద ఫిగర్ అసలు. ఇంకా ఇప్పుడు పోనీ 61,000 తీసుకున్నా సరే 1,80,00,000 లెక్కేస్తే ఒక్క 294 బెగ్గర్స్ ఉంటే, ఓకే 294 బెగ్గర్స్ ఉన్నారని చెప్తున్నాడు ఆయన. ఒక్క బెగ్గర్ని 294 చెప్తున్నాడు. మీకు ఒకసారి ప్రాబ్లం చూడండి, బాగా చూడండి. 45,296 ఉంటే క్లెయిమ్ ఏం చేస్తున్నాడు 1,80,00,000 చేస్తున్నాడు. అసలు ఉన్న లెక్క ఎంత 45,000. నెక్స్ట్ ఈ అండర్ 19 తీసుకున్న 61,000 ఉన్నారు. ఈయన ఏం చెప్తున్నాడు 1,80,00,000 అంటున్నాడు. ఇప్పుడు డేటా చూపించండి నాకు. ఉన్నదే మొత్తం టోటల్ బెగ్గర్స్ అంతా ఎమాంగ్ మొత్తం బెగ్గర్స్ వ్యాగ్రేట్స్ అందరు కలిపి కూడా 4,13,670. అంటే అండర్ 18 లేకపోతే అండర్ 16 అట్లా కాదు, మొత్తం టోటల్ బెగ్గర్స్ కౌంటే 4,13,670. దాంట్లో 50 years ఉంటారు, 20 years ఉంటారు, 40 years ఉంటారు, అన్ని ఏజ్ గ్రూపులు ఉంటారు 4,13,670లో. ఓకే, కానీ ఈయన చెప్తున్న ఫిగర్ ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్ చేస్తున్నాడు ఈయన. ఓకే, ఫస్ట్ మనం కన్క్లూజన్కి వద్దామండి. ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్యాక్ట్ చెక్ అనేది అఫీషియల్ డేటా నుంచి చూడడం అనేది రాంగా. ఎందుకంటే మనం ఏదైనా అఫీషియల్ డేటా చూపిస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ డేటా కాదు మేము చెప్పిందే నమ్మండి అని అంటున్నారు. అలా నమ్మచ్చా మనము? అసలు ఫస్ట్ సత్యాన్ని వేసి ఒకరిని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేశాడా లేదా? ఓకే, లేకపోతే డైరెక్ట్గా వచ్చి ప్రజెంటేషన్ చేసేసుకోమన్నాడా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే కనెక్ట్ ఇండియా అతను పర్సనల్గా కంట్రిబ్యూషన్ గురించి చెప్పట్లేదు. పోన్లే ఆయన పర్సనల్ కంట్రిబ్యూట్ చేశాడు ఎంతో కొంత చెప్పుకున్నాడు అని యాక్చువల్లీ చెప్పకూడదు. అట్లా కూడా ఒక ఇండియా గురించి మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉన్న నంబర్స్ చూపించాలి. లేని నంబర్స్ చూపించినప్పుడు ఏంటి ప్యానిక్ క్రియేట్ చేస్తున్నాడు అతను. అంటే వ్యూవర్స్కి ప్యానిక్ క్రియేట్ చేసి ఎంత అలారమింగ్గా ఉందని మీ మిస్లీడింగ్ చేశారు చూడండి నంబర్స్, దాట్ ఈజ్ అలారమింగ్. అది అలార్మింగ్ అంటే. అంతేగాని ఇప్పుడు మీరు చూపించిన డేటా నేను మళ్ళీ మీకు కరెక్ట్ చేసుకోమని చెప్పినా సరే మీరు కరెక్ట్ చేసుకోకుండా చూడండి, అది అలార్మింగ్ అంటే. ఓకే, ఫస్ట్ సత్యాన్ని వేసి ఎందుకు ఇన్నిసార్లు నేను వార్నింగ్ ఇచ్చి సార్ ఇట్లా కాదు అని చెప్తుంటే బ్రెయిన్లెస్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, ఎందుకు అట్లా చెప్పాల్సిన అవసరం ఏముంది? బ్రెయిన్లెస్ అంట. ఎందుకు ట్రూత్ అనేది నేను ఎందుకు ట్రూత్ డజంట్ మ్యాటర్ అని నేను ఎక్స్ట్రా కూడా అబ్యూజ్ మెసేజ్ ఏం పెట్టలేదు. ట్రూత్ రియల్లీ డజంట్ మ్యాటర్ టు దెమ్ అని పెట్టా. ఇఫ్ ట్రూత్ మీన్స్ బ్రెయిన్లెస్ ఐఎమ్ ద క్వీన్ అంట.
అండ్ ఏంటి క్వశ్చన్ వేస్తే వీళ్ళ బ్రెయిన్లెస్ వేస్ట్ ఫెలోస్. అది ఏ క్వశ్చన్ వేయకుండా సార్ మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఉంటే పేమెంట్ చేస్తాము అని అంటే గ్రేట్ పర్సన్స్. నేనేమో పిచ్చి క్యాండిడేట్ లెక్కన మొత్తం అంతా తీసుకెళ్ళి సోర్స్తో పాటు షేర్ చేస్తున్నా కదా, నేను బ్రెయిన్లెస్ అయిపోయాను ఈ క్యాండిడేట్కి. ఓకే, సో మరి ఈ వీడియో నేను చేసింది ఎందుకు అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఒకరిని బ్లైండ్గా నమ్మకండి, ఈ పర్సనల్ టార్గెట్స్ కాదు ఇవి. ఎందుకంటే ఈయన డొనేషన్స్ అడుగుతున్నాడు కాబట్టి డొనేషన్స్ ఎందుకు అడుగుతున్నాడు, ఆ ఫిగర్స్ చూపించింది కరెక్టా రాంగా, ఓకే, అది మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడో కూడా అడగండి. అది ఎవరు అడగాలి అంటే ప్రమోట్ చేసిన వాళ్ళు అడగాలి. అలా అడగకుండా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేశాడు కాబట్టి నేను అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే నా ఫీడ్బ్యాక్ ఇవ్వట్లే, నేను 2 పోస్టులు చేసిన, 2 పోస్టులకు రిప్లై ఇవ్వలేదు. సరేలే అని చెప్పేసి ఇప్పటికీ నాకు బ్రెయిన్లెస్ అని చెప్పినా సరే, ఇక్కడ చూడండి ఒకసారి ప్రాసెస్ చేసి, నేను ఎంత మంచిగా అడిగినా చూడండి, బిఫోర్ క్లాస్ 10 డ్రాప్ డౌట్స్ కన్ఫర్మ్ చేయండి సరే అని ఒక నమస్కారం కూడా పెట్టిన, అయినా సరే ఇగ్నోర్ చేసేసినాడు. మరి తర్వాత ఫ్యాక్చువల్ ఆన్సర్ చెప్పాడు, బాగో ఇండియా బాగా నో ఆన్సర్, ఈయన ఆన్సర్ చెప్పడం చెప్పాడు. కరెక్టే, మరి ఆన్సర్ చెప్పాడు ఈయన. ఓకే, మీరు అడగండి. ఈ వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ నాకు డ్రాప్ చేయండి. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా షేర్ చేయండి నాకు. ఎందుకంటే ఈ ఫిగర్స్ ఎవరైనా జస్టిఫై చేస్తాను అంటే చెప్పండి నాకు. ఓకే, ఐ విల్ కండక్ట్ ద లైవ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.